హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము రోజ్ని ఎలా చేయాలో నేర్చుకుందాము. ఓకేనా, ఇది చాలా రిక్వెస్టెడ్ వీడియో నాది. చాలా రోజుల నుంచి ఈవెన్ దో నా స్టూడెంట్స్ కూడా అడుగుతున్నారు. ఓకేనా, ఇక్కడ నేను సింగిల్ కలర్ వాడాను, బట్ నేను ఇప్పుడు మీకు నేర్పించే దాంట్లో అయితే డ్యూయల్ కలర్ వాడుతున్నాను. ఓకేనా, ఇక్కడ నేను సింగిల్ కలర్ వాడాను. ఓకేనా, ఓకే ఫ్రెండ్స్, చూపిస్తాను దీనికి కావాల్సిన వస్తువులు. ఇక్కడ నేను వైట్ కలర్ అండ్ రెడ్ కలర్ వాడుతున్నాను. ఇక్కడ నేను మిల్కీ కాటన్ యాన్తో చేస్తున్నాను. ఓకేనా, ఇంకా లీఫ్ కి వచ్చేసి గ్రీన్ కలర్ 6 ప్లై యాన్ ఇక్కడ నేను వాడేది. సో 3 mm నీడిల్ వాడుతున్నాను. సో మనం ఇది మనకి ఫ్లవర్ ని అటాచ్ చేయడానికి స్టెమ్ కావాలి కాబట్టి నేను ఇక్కడ ఈ గ్రీన్ కలర్ స్టెమ్, ఇది మీకు అమెజాన్ దొరుకుతుంది, ఇది వాడుతున్నాను. హైడింగ్ కోసం నీడిల్, ఇంకా ఇవి ఫ్లవర్ లీఫ్ ని స్టిక్ చేయడానికని గ్లూ గన్ ని వాడుతున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మనము బేస్ చైన్స్ వేసుకుంటున్నాను. ఇక్కడ నేను 59 చైన్స్ వేస్తున్నాను. ఓకేనా, ఫస్ట్ మనం చైన్స్ వేసే ముందు స్లిప్ నాట్ వేసుకుంటాం కదా, చాలా వీడియోస్లో చూపించాను, బేసిక్ స్టిచెస్లో కూడా ఉంది, తెలియని వాళ్ళు వెళ్ళి నేర్చుకోండి. ఓకేనా, ఇక్కడ చూడండి స్లిప్ స్టిచ్ వేసుకున్నాను, స్లిప్ నాట్ వేసుకున్నాను. ఇప్పుడు నేను 59 చైన్స్ వేసుకుంటున్నాను చూడండి. ఓకే, ఇక్కడ బిఫోర్ చైన్ని హోల్డ్ చేయండి, యాన్ ఓవర్ చేయండి, యాన్ని ఇందులోంచి బయటకు తీసుకోండి. ఓకేనా, చూడండి. ఓకే, ఇలాగా నేను 3 చైన్స్ వేసుకున్నాను, 59 వేసుకుందాం. ఓకే, 5 6 7 8. ఈ బేస్ చైన్స్ అనేది కొంచెం లూజ్గా వేసుకోండి, ఎందుకంటే మనం ఇందులో వర్క్ చేయాలి కాబట్టి. ఓకేనా, కొంచెం లూజ్గా వేసుకోండి, మరీ లూజ్గా కాదు, ఇలా నీట్గా రావాలి. బిఫోర్ చైన్ని హోల్డ్ చేయండి, లేదంటే మీ వర్క్ అనేది టర్న్ అయిపోతుంది. ఓకేనా, ఇలా జడలాగా రావాలి. ఓకేనా, ఓకే ఫ్రెండ్స్, 8 9 10 11 12 13 58 59. ఓకే, 59 చైన్స్, బేస్ చైన్స్ వేసేసుకున్నాము. ఇప్పుడు ఈ ప్రతి ఒక్క చైన్లో ఒక్కొక్క సింగిల్ క్రోషే చేసుకోవాలి. ఓకేనా, ఇప్పుడు నేను బేస్ చైన్స్ అనేది 59 వేసాను. సో ఇప్పుడు మనకి 58 సింగిల్ క్రోషెస్ రావాలి. ఓకేనా, నీట్గా కౌంట్ చేసుకోండి. ఈ ఫస్ట్ది వదిలేస్తాం కాబట్టి, నెక్స్ట్ నుంచి చేస్తాం కాబట్టి మనకి 58 వస్తుంది. ఓకేనా, సింగిల్ క్రోషే చూడండి, మళ్ళీ ఒకసారి నీడిల్ని ఇన్సర్ట్ చేసి యాన్ని బయటికి తీసుకొని వచ్చి, ఇప్పుడు ఇక్కడ హోల్డ్ చేసి 2 లూప్స్ వచ్చాయి కదా, 2 లూప్స్లో నుంచి యాన్ ఓవర్ చేసి తీసేయడం, దీన్నే సింగిల్ క్రోషే అంటారు. ఓకేనా, ఈ సింగిల్ క్రోషేని టిల్ ఇక్కడ ఈ ఫస్ట్ చైన్ దాకా వేసుకోవాలన్నమాట. సో టోటల్ మనకి 58 సింగిల్ క్రోషేస్ వస్తాయి. Four, 5 6 7 8 9. ఓకే, ఇక్కడ లాస్ట్ దాకా చేసుకోండి, లాస్ట్లో కలుస్తాం. లాస్ట్ సింగిల్ క్రోషే, లాస్ట్ చైన్లో ఇప్పుడు సింగిల్ క్రోషే వేస్తున్నాను. ఓకేనా, ఇలా ఈ సెకండ్ రో కూడా కంప్లీట్ అయిపోయింది. మనకి 57 సింగిల్ క్రోషెస్ వచ్చేసాయి. ఇప్పుడు చూడండి, 1 చైన్ వేసుకొని వర్క్ని ఇలా టర్న్ చేసుకోవాలి. ఓకేనా, మళ్ళీ ఒకసారి ఇక్కడికి మనకు ఇక్కడికి మనకు స్టాప్ అయిపోయింది కదా ఈ రో, సెకండ్ రో. ఇప్పుడు 1 చైన్ వేసుకున్నాను, 1 చైన్ వేసుకొని ఇలా ఉన్న దాన్ని జస్ట్ ఇలా టర్న్ చేస్తున్నాను అంతే. ఇప్పుడు మనం ఇక్కడ ఉన్న చైన్స్ ఉన్నాయి కదా, ఇక్కడ హోల్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ హోల్స్లో ఇప్పుడు మనం వీ స్టిచ్ వేసుకోవాలి. ఓకేనా, చూపిస్తాను వీ స్టిచ్. ఫస్ట్ స్టార్ట్ 4 చైన్స్తో చేయండి. నేను ఇంతకు ముందు వీడియోస్లో కూడా చెప్పాను మీకు, ఎప్పుడైనా మనం డబల్ క్రోషే వర్క్ చేస్తుంటే స్టార్టింగ్ 3 చైన్స్ వేసుకోవాలి. 3 చైన్స్ ఈక్వల్ టు 1 డబల్ క్రోషే. ఇక్కడ నేను 4 చైన్స్ ఎందుకు వేస్తున్నానంటే, ఫస్ట్ 3 వచ్చేసి 1 డబల్ క్రోషే. ఓకే, ఫస్ట్ 3 చైన్స్ ఈక్వల్ టు 1 డబల్ క్రోషే, 1 చైన్ వచ్చేసి గ్యాప్ కోసం. వీ స్టిచ్ అంటే 1 డబల్ క్రోషే, 1 చైన్, 1 డబల్ క్రోషే సేమ్ ప్లేస్లో చేస్తాము. ఓకేనా, ఇక్కడ నేను 4 చైన్స్ స్టార్టింగ్లో వేసుకున్నాను, యాన్ ఓవర్ చేసి సేమ్ ప్లేస్లో ఇంకొక డబల్ క్రోషే వేసుకు. ఓకేనా, చూడండి, దీన్ని వీ స్టిచ్ అంటాం. ఇక్కడ నేను ఏం చేశాను,
1 డబుల్ క్రోషే 1 చైన్ 1 డబుల్ క్రోషే అంటే 4 చైన్స్ 3 చైన్స్ ఈక్వల్ టు 1 డబుల్ క్రోషే 1 చైన్ స్పేస్ దీని 1 డబుల్ క్రోషే 1 డబుల్ క్రోషేకి మధ్యలో 1 చైన్ గ్యాప్ ఓకేనా. మళ్ళీ చూడండి 1 2 చైన్ స్కిప్ చేయండి. నెక్స్ట్ థర్డ్ చైన్లో మళ్ళీ ఇంకొకసారి 1 డబుల్ క్రోషే 1 చైన్ సేమ్ ప్లేస్లో ఇంకొక డబుల్ క్రోషే ఓకేనా. దీన్ని వి స్టిచ్ అంటాము చూడండి వి స్టిచ్ ఓకే. మళ్ళీ 1 2 చైన్ స్కిప్ చేయండి. థర్డ్ చైన్లో మళ్ళీ ఒకసారి 1 డబల్ క్రోషే 1 చైన్ సేమ్ ప్లేస్లో 1 డబల్ క్రోషే ఓకేనా. దీన్ని వి స్టిచ్ అంటాము. మళ్ళీ 1 2 చైన్ స్కిప్ చేసి థర్డ్ చైన్లో వి స్టిచ్ చేసుకుంటున్నాము. 1 డబల్ క్రోషే 1 చైన్ సేమ్ డబల్ ఈ 1 డబుల్ క్రోషే వేసాం కదా అదే ప్లేస్లో ఇంకొక డబల్ క్రోషే ఓకేనా. దీన్ని వి స్టిచ్ అంటాం. చూడండి వి షేప్లో ఉంది కదా చూడండి వి షేప్లో. ఇక్కడ నేను ఏం చేశాను స్టార్టింగ్ 4 చైన్స్ వేసుకున్నాను. 4 చైన్స్ అంటే 3 చైన్స్ ఈక్వల్ టు 1 డబల్ క్రోషే 1 చైన్ వచ్చేసి దానికి స్పేస్ ఇంకొకటి వచ్చేసి 1 డబల్ క్రోషే సేమ్ ప్లేస్లో 1 డబల్ క్రోషే 1 చైన్ 1 డబల్ క్రోషే అనే దాన్నే మనం వి స్టిచ్ అంటాం అనమాట ఓకేనా. తర్వాత నేను 2 చైన్ స్కిప్ చేశాను మళ్ళీ వి స్టిచ్ చేసుకున్నాను. అంటే 1 డబల్ క్రోషే చేసి 1 చైన్ చేసి సేమ్ ప్లేస్ 1 డబల్ క్రోషే ఎక్కడైతే చేశానో అదే ప్లేస్లో ఇంకొక డబల్ క్రోషే చేశాను. ఇలా వస్తుంది చూడండి 1 డబల్ క్రోషే 1 చైన్ 1 డబల్ క్రోషే సేమ్ ప్లేస్లో దీన్ని వి స్టిచ్ అంటాము. మన స్టిచ్ కూడా అలాగే వస్తుంది ఓకేనా. ఇప్పుడు సేమ్ ఇదే దీన్నే మనం ఈ ఎండింగ్ దాకా రిపీట్ చేసుకోవాలి. 1 డబల్ క్రోషే చేసాము సారీ వి స్టిచ్ చేసాము మళ్ళీ 2 చైన్ స్కిప్ చేసి థర్డ్ చైన్లో వి స్టిచ్ చేసుకోవాలి. మళ్ళీ 2 చైన్ స్కిప్ చేసి మళ్ళీ థర్డ్ చైన్లో వి స్టిచ్ చేసుకోవాలి. అలాగే ఎండింగ్ దాకా రిపీట్ చేయాలి ఓకేనా. ఇక్కడ చూడండి 1 2 స్కిప్ చేసి థర్డ్ చైన్లో మళ్ళీ వి స్టిచ్ చేసుకోవాలి. 1 డబల్ క్రోషే 1 చైన్ సేమ్ ప్లేస్లో ఇంకొక డబల్ క్రోషే ఓకేనా. మళ్ళీ 1 2 స్కిప్ చేసి లాస్ట్ చైన్లో 1 డబల్ క్రోషే 1 చైన్ సేమ్ ప్లేస్లో ఇంకొక డబల్ క్రోషే ఓకేనా. ఈ లాస్ట్లో వి స్టిచ్ వచ్చింది అంటే ఇంకా ఏమీ లేవు బ్యాలెన్స్ అంటే మీరు చేసింది కరెక్ట్ ఓకేనా. మీకు అర్థమైంది కదా. ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేసాము 1 డబల్ క్రోషే చేసాము 1 చైన్ చేసాము 1 డబల్ క్రోషే సేమ్ ప్లేస్లో చేసాము. తర్వాత 2 చైన్ స్కిప్ చేసాము 2 చైన్ స్కిప్ చేసి మళ్ళీ థర్డ్ చైన్లో మళ్ళీ వి స్టిచ్ చేసుకున్నాము ఓకేనా. ఇప్పుడు చూడండి మళ్ళీ 1 చైన్ చేసుకొని వర్క్ని టర్న్ చేసుకోండి ఇలా ఓకేనా. ఇప్పుడు ఈ వి స్టిచెస్ ఉన్నాయి కదా ఈ వి స్టిచెస్ ఓన్లీ ఈ వి స్టిచెస్లోనే 2 డబల్ క్రోషే 1 చైన్ 2 డబల్ క్రోషే చేసుకోవాలి. ఫస్ట్ రోలో మనం చేసింది చైన్స్ సెకండ్ రోలో మనం చేసింది ఒక్కొక్క చైన్లో 1 1 సింగిల్ క్రోషే చేసాము. థర్డ్ రోలో వచ్చేసి వి స్టిచ్ చేసాము 1 డబల్ క్రోషే 1 చైన్ 1 డబల్ క్రోషే చేసాము. ఇప్పుడు ఫోర్త్ రోలో వచ్చేసి ఈ ఓన్లీ వి స్టిచ్లో 2 డబల్ క్రోషే 1 చైన్ 2 డబల్ క్రోషే సేమ్ ప్లేస్లో అంటే వి స్టిచ్లోనే చేయాలి ఓకేనా. స్టార్ట్ విత్ 3 చైన్స్ ఈక్వల్ టు 1 డబల్ క్రోషే ఇంకొక డబల్ క్రోషే చేస్తున్నాను. ఇది 2 డబల్ క్రోషే అయిపోయింది. 1 చైన్ గ్యాప్ సేమ్ ప్లేస్లో ఇంకొక 2 డబల్ క్రోషే 1 2 ఓకేనా. మళ్ళీ ఓన్లీ వి స్టిచ్ ఈ పెద్ద గ్యాప్లో ఏం చేయొద్దు ఓన్లీ వి స్టిచ్లో మళ్ళీ 2 డబల్ క్రోషే 1 2 డబల్ క్రోషే 1 చైన్ సేమ్ ప్లేస్లో ఇంకొక 2 డబల్ క్రోషే అర్థమవుతుందా. మళ్ళీ ఓన్లీ వి స్టిచ్ చూడండి 1 2 డబల్ క్రోషే 1 చైన్
సేమ్ ప్లేస్లో ఇంకొక 2 డబుల్ క్రోషే. ఓకేనా, ఓన్లీ వీ స్టిచెస్లోనే 2 డబుల్ క్రోషే 1 చైన్ 2 డబుల్ క్రోషే చేయాలి. ఈ పక్కన ఉన్న ఈ గ్యాప్స్లో ఏం చేయొద్దు. ఓకేనా, ఇలాగే ఎండింగ్ దాకా రిపీట్ చేయండి. 1 డబుల్ క్రోషే 2 డబుల్ క్రోషే 1 చైన్, సేమ్ వీ స్టిచ్లో ఇంకొక 2 డబుల్ క్రోషే వేసుకుందాం. ఓకేనా, ఇక లాస్ట్ వీ స్టిచ్ ఉంది, దీంట్లో కూడా 2 డబుల్ క్రోషే 1 2 డబుల్ క్రోషే 1 చైన్, సేమ్ ప్లేస్లో ఇంకొక 2 డబుల్ క్రోషే 1 2. ఓకేనా, ఇప్పుడు ఓన్లీ వీ స్టిచ్లోనే మనము 2 డబుల్ క్రోషే చైన్ 1 2 డబుల్ క్రోషే చేసుకున్నాం. ఓకే, మన ఫస్ట్ రోలో మనం చైన్స్, సెకండ్ రోలో సింగిల్ క్రోషే, థర్డ్ రోలో వీ స్టిచ్ అంటే 1 డబుల్ క్రోషే 1 చైన్ 1 డబుల్ క్రోషే చేసుకున్నాము. ఫోర్త్ రోలో వచ్చేసి ఓన్లీ వీ స్టిచ్లో 2 డబుల్ క్రోషే చైన్ 1 2 డబుల్ క్రోషే చేసుకున్నాం. ఓకేనా, దీంతో మన 4 రోస్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు లాస్ట్ రో 5th రో చూడండి, మళ్ళీ నేను 1 చైన్ వేసుకొని వర్క్ని టర్న్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ 2 డబుల్ క్రోషే 1 చైన్ 2 డబుల్ క్రోషే వేసారు కదా, ఈ చైన్ 1 గ్యాప్ ఉంది కదా, ఓన్లీ ఈ చైన్ 1 గ్యాప్లోనే మనము 8 డబుల్ క్రోషే వేసుకోవాలి. ఓకేనా, స్టార్ట్ విత్ 3 చైన్స్, అది ఈక్వల్ టు 1 డబుల్ క్రోషే, మిగిలిన 7 వేస్తున్నాను. 2 చూడండి, 3 4 5 6 7 8. ఓకేనా, 8 డబుల్ క్రోషేస్ అయిపోయినాయి. ఇప్పుడు ఇక్కడ ఈ 2 డబుల్ క్రోషే 1 చైన్ 2 డబుల్ క్రోషే వేసుకున్న తర్వాత ఈ పక్కన బిగ్ హోల్ వచ్చింది కదా, దీంట్లో సింగిల్ క్రోషే వేసుకోవాలి. సింగిల్ క్రోషే వేసుకున్నారనుకోండి, ఇలా పెటల్ లాగా వస్తుంది. మళ్ళీ చూడండి, ఇలా వస్తుంది. ఓకేనా, మళ్ళీ చూడండి, ఈ గ్యాప్లో 2 డబుల్ క్రోషే 1 చైన్ 2 డబుల్ క్రోషే ఉంది కదా, ఆ చైన్ 1 గ్యాప్లో 8 డబుల్ క్రోషే వేసుకోవాలి. 1 2 3 4 5 6 7 8. ఓకేనా, 8 డబుల్ క్రోషే చేసుకున్నాను. ఈ పెద్ద హోల్ ఉంది కదా ఇక్కడ 1 సింగిల్ క్రోషే. చూడండి, పెటల్స్ లాగా ఎలా వచ్చింది, ఇలా వస్తుంది అనమాట. ఓకేనా, ఇప్పుడు ఈ చైన్ ఇగోండి, ఇక్కడ 2 డబుల్ క్రోషే, ఇక్కడ చూడండి, ఇది 2 డబుల్ క్రోషే 1 చైన్ 2 డబుల్ క్రోషే వేసాం కదా, ఈ చైన్ 1 గ్యాప్లోనే 8 డబుల్ క్రోషే వేసుకోవాలి. తర్వాత ఇక్కడ పెద్ద హోల్ ఉంది కదా, ఈ హోల్లో సింగిల్ క్రోషే వేసుకోవాలి. అలాగా కంప్లీట్గా, ఒకవేళ మీకు సింగిల్ కలరే కావాలంటే కంప్లీట్ ఎండ్ దాకా అలాగే ఫాలో చేయండి. లేదు మాకు డ్యూయల్ కలర్ కావాలంటే కనుక 1 2 3 4 ఈ 5 వీ స్టిచెస్ అంటే ఈ 5 2 డబుల్ క్రోషే 1 చైన్ 2 డబుల్ క్రోషే ఉంది కదా, ఈ 5 దాకా ఆపేయండి. ఇక్కడ దాకా ఇక్కడ దాకా ఆ రెడ్ కలర్తో కంటిన్యూ చేయండి. ఇక్కడ నుంచి మనం వేరే కలర్ యాడ్ చేసుకుంటాం అనమాట. ఓకేనా, నేను చూపిస్తాను మీకు. ఇక్కడ దాకా మనం రెడ్ కలర్తో చేస్తాం. చైన్ 1 గ్యాప్లో 1 డబుల్ క్రోషే 2 3 4
5 6 7 8. ఓకేనా, 8 డబుల్ క్రోషే అయిపోయింది. ఈ పెద్ద హోల్లో సింగిల్ క్రోషే. అర్థమైందా? ఇలాగే రిపీట్ చేయండి. ఓకేనా, 8 డబుల్ క్రోషే, ఇక్కడ స్లిప్స్ సింగిల్ క్రోషే చేస్తుంది. మళ్ళీ ఇక్కడ 8 డబుల్ క్రోషే, 1 2 3 4 5 6 7 8. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ సింగిల్ క్రోషే చేసుకుందాం. సింగిల్ క్రోషే చేసుకొని 1 చైన్ చేసేసుకొని కొంచెం యాన్ వదిలేసి కట్ చేసేసుకుందాం. నేను చెప్పాను కదా ఇక్కడ నేను డ్యూయల్ కలర్ వాడుతున్నాను, సో అందుకోసమే అనేసి నేను ఇక్కడ దాకా ఈ 1 2 3 4 5 ప్లేసెస్ని వదిలేసి ఇక్కడ దాకా నేను రెడ్ కలర్తోనే 8 డబుల్ క్రోషే చేసుకుంటూ వచ్చాను. ఇప్పుడు నేను ఇక్కడ నుంచి ఇక్కడ ఈ చైన్ 1 గ్యాప్ ఉందా, ఇక్కడ నుంచి వైట్ కలర్ని వాడతాను. మళ్ళీ స్లిప్ నాట్ వేసుకోండి, ఎలా అటాచ్ చేసుకోవాలో చూపిస్తాను. ఓకేనా, స్లిప్ నాట్ వేసేసుకొని ఇక్కడ నుంచే స్టార్ట్ చేయండి. మీరు ఎక్కడైతే అదేమంటారు, ఇక్కడ మనం సింగిల్ క్రోషే వేసేసాం కదా, చైన్ 1 దగ్గర నుంచి స్టార్ట్ చేయండి. చైన్ 1 గ్యాప్ల నుంచి స్టార్ట్ చేయాలి. స్టార్ట్ విత్ 3 చైన్స్. ఓకే, ఈ టైల్ని పట్టుకొని వర్క్ చేస్తున్నాను. ఇందులోనే 8 డబుల్ క్రోషే చేయండి. 1 2 అయిపోయింది, 3 4 5 6 7 8. ఓకేనా, 8 డబుల్ క్రోషే చేసుకున్నాను. ఈ గ్యాప్లో సింగిల్ క్రోషే. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఈ చైన్ 1 గ్యాప్ 2 డబుల్ క్రోషే, 1 చైన్ 2 డబుల్ క్రోషే ఇచ్చాం కదా, ఈ చైన్ 1 గ్యాప్లోనే 8 డబుల్ క్రోషే వేసుకోవాలి. 1 2 3 4 5 6 7 8. ఓకేనా, ఈ డబుల్ క్రోషే అయిపోయింది. ఈ పక్కన గ్యాప్లో సింగిల్ క్రోషే. మళ్ళీ చైన్ 1 గ్యాప్లో 8 డబుల్ క్రోషే. 1 2 3 4 5 6 7 8. ఈ గ్యాప్లో సింగిల్ క్రోషే. మళ్ళీ 8 డబుల్ క్రోషే చైన్ 1 గ్యాప్లో. 1 2 3 4 5 6
7, 8. ఓకే, ఇప్పుడు చైన్ 1, ఇందులో 1 సింగిల్ క్రోష్. ఇప్పుడు లాస్ట్ చైన్ 1 గ్యాప్లో 8 డబుల్ క్రోషే చేసుకోండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8. ఓకేనా, 8 అయిపోయింది. ఇంకా ఇదే లాస్ట్ మంది. 1 చైన్ వేసేసి కొంచెం యాన్ వదిలేసి కట్ చేసేసేయండి. ఓకేనా, దీంతో మన ఫ్లవర్ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనము రోల్ ఎలా చేయాలంటే ఇక్కడి నుంచి చేయొద్దు, ఈ వైట్ పార్ట్ అనేది మిడిల్లో రావాలి. ఓకేనా, దీన్ని జస్ట్ నేను శాంపుల్గా మీకు చేసి చూపిస్తున్నాను. మళ్ళీ నేను గ్లూతో అతికిచ్చి చూపిస్తాను మీకు. ఫస్ట్ ఏం చేస్తామంటే ఇక్కడ జస్ట్ కొంచెం గ్లూ అతికిచ్చేసి దీన్ని ఫస్ట్ ఇలా రోల్ చేసుకుంటాం అనమాట. ఇలా 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 చేసుకుంటూ వెళ్ళాలి. చూసారా, వైట్ కలర్ అనేది మిడ్లో వస్తుంది. నేను జస్ట్ రఫ్గా మీకు చేసి చూపిస్తున్నాను. మళ్ళీ మనం గ్లూతో అతికించుకునేటప్పుడు నీట్గా చేసి చూపిస్తాను. అంటే ఇది ఎలా వస్తుందో మీకు తెలియాలి కదా, అందుకోసం నేను చూపిస్తున్నాను. చూడండి, ఇలా వస్తుంది, ఇలా వస్తుంది అనమాట. ఇది బాగుంది కదా. ఇప్పుడు మనం దీన్ని స్టిక్కి అతికిచ్చేస్తున్నాము హాట్ గ్లూ హెల్ప్తో. ఓకేనా, ఇది హైడ్ ఇలా చేసేసుకోండి. ఇక్కడ మీకు హైడింగ్ నేను ఆల్రెడీ అన్ని వీడియోస్లో చూపించాను, బిఫోర్ వీడియోస్లో కూడా. హైడ్ చేసేసుకొని కట్ చేసేసి ఇప్పుడు ఇది ఉంది కదా, ఈ స్టెమ్ని కొంచెం ఇలా బెండ్ చేసేయండి. ఇది చాలా డెలికేట్గా ఉంది, అందుకోసమే బెండ్ అయిపోతుంది. కొన్ని అయితే చాలా స్ట్రాంగ్గా ఉంటాయి, అది మాత్రం మీరు కటింగ్ ప్లేట్తో బెండ్ చేసుకోండి. ఇలా ఇలా బెండ్ చేసుకుంటే ఏంటంటే మనకి సెక్యూర్డ్గా ఉంటుంది అనమాట. ఇక్కడ ఉంది కదా ఈ హోల్, దీంట్లో ఇలా ఇన్సర్ట్ చేసేయండి. చేసేసి ఇప్పుడు కొంచెం గ్లూ ఇక్కడ స్టార్టింగ్లో కొంచెం ఇలా కొంచెం గ్లూ పెట్టేసి ఇలా ఫోల్డ్ చేసేయండి. ఫస్ట్ని ఇలా కొంచెం ఇలా గ్లూ పెట్టేసి ఫోల్డ్ చేసేస్తే ఏమవుతుందంటే అది సెక్యూర్డ్ అయిపోతుంది. చూడండి, రాదు ఇంకా. ఇంకా తర్వాత నుంచి కింద మనము చైన్స్ సింగిల్ క్రోష్ చేసాం కదా, అక్కడ కొంచెం కొంచెం గ్లూ పెట్టుకుంటూ ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. ఇలా కొంచెం టైట్గా ఫోల్డ్ చేసుకోవాలి. ఓకే, ఇలా టైట్గా మళ్ళీ కొంచెం గ్లూ, మళ్ళీ కొంచెం ఇలా టైట్గా రోల్ చేసుకుంటూ వచ్చేసేయండి. ఇలా మళ్ళీ చూడండి, జస్ట్ ఇక్కడ కొంచెం కొద్దిగా ఇలా కొద్దిగా పెట్టేసి దీన్ని కూడా ఇలా రోల్ చేసుకోండి. ఓకేనా, ఇప్పుడు ఈ లాస్ట్లో ఉంది కదా, లాస్ట్లో ఇక్కడ కూడా గ్లూ పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ కూడా గ్లూ పెట్టేసుకొని దీన్ని ఇలా అటాచ్ చేసి
ఇలా మన ఫ్లవర్ రెడీ అయిపోయింది. చూసారు కదా, ఇది ఇలా ఇలా చేసుకోవాలి. ఇప్పుడు మనము దీని కింద పార్ట్ని, దీన్నిను ఈ లీఫ్ని, ఈ రెండింటిని నేను నెక్స్ట్ వీడియోలో మీకు నేర్పిస్తాను. ఎందుకంటే ఇప్పుడే ఇందులోనే అంటే మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోతారు. ఇది నీట్గా చేసుకోండి. మీకు 2 కలర్స్లో కావాలంటే 2 కలర్స్లో చేసుకోండి, లేదంటే సింగిల్ కలర్లో కావాలంటే సింగిల్ కలర్లో చేసుకోండి, లేదా 3 కలర్స్ కావాలంటే కూడా వెళ్ళొచ్చు మనం. లైక్ లైట్ నుంచి డార్క్ షేడ్ అలా కూడా చేసుకోవచ్చు. జస్ట్ ఏం లేదు, మనకి ఎంత ప్లేస్ వరకు మనకి ఈ కలర్ కావాలి ఆ కౌంటింగ్ ప్రకారం మీరు చేసుకోండి అంతే. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కమెంట్స్ చేయండి. ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి, ఓకేనా? ఇంకా ఏమైనా వీడియోస్ మీకు కావాలంటే, ఇంకా ఏమైనా ఫ్లవర్స్ కానీ ఇంకా ఏమైనా మీరు నేర్చుకోవాలంటే కనుక కింద కమెంట్ బాక్స్లో నాకు కమెంట్ చేయండి. నేను అలా మీకు వీడియోస్ చేస్తూ ఉంటాను, ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్.